పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందంటూ తన సామాజిక మాధ్యమంలో తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ఎప్పటికీ తిరిగి తీసుకురాలనంత దారుణంగా నాశనం చేస్తామని ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకమని తేల్చి చెప్పిన ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 వరకే ఇరాన్కు గడువిచ్చారు. ఈలోగా ఇరాన్ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో ఓవైపు యుద్ధం ఉధృతంగా సాగుతుండగా మరోవైపు అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. హర్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని గత రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ట్రంప్ హెచ్చరికలకు భయపడేది లేదన్న ఇరాన్ ఆయన హెచ్చరికలు అమెరికా ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దాడులపై ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది. వరుస సైనిక వైఫల్యాలతో ట్రంప్ బాధ్యతారాహిత్యమైన బెదిరింపులు, ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి చెప్పినట్లు ఇరాన్కు చెందిన ప్రెస్ టీవీ వెల్లడించింది. ట్రంప్పై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిగాఫ్ సలహాదారు మెహదీ మహమ్మదీ మండిపడ్డారు. ఇరాన్ ముందు లొంగిపోవడానికి ట్రంప్నకు 20 గంటల సమయం మాత్రమే ఉందన్నారు. లేని పక్షంలో ఆయన మిత్రదేశాలు రాతి యుగానికి చేరుకుంటాయని హెచ్చరించారు. తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవాలని యువతను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యూత్ అండ్ అడోలసెంట్స్ కార్యదర్శి అలీరజా రహీమీ కోరారు. దేశంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విద్యుత్ కేంద్రాలు ఇరాన్ భవిష్యత్తుకు, ఇరాన్ యువతకు చెందినవని ఆయన పేర్కొన్నారు. అటు తన హెచ్చరికలకు సంబంధించి ఇరాన్ వైఖరిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రి అంతరించిపోబోతోందని ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అలా జరగటం తనకు ఇష్టం లేకపోయినా ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చని రాసుకొచ్చారు. ఇరాన్లో ప్రస్తుతం కొత్త తెలివైన నాయకత్వం ఉందన్న ట్రంప్ కొత్త నాయకత్వం వల్ల ఈ రాత్రి అద్భుతాలు జరగవచ్చేమోనని అభిప్రాయపడ్డారు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటిగా నిలిచే ఈ రాత్రి అసలు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో 47 ఏళ్ల దోపిడీ, అవినీతి ఇక ముగియబోతున్నాయని ట్రంప్ తెలిపారు. చివరిగా ఇరాన్ ప్రజల్ని దేవుడు దీవించాలంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఉంది.